బర్డ్స్ గురించి చెప్తున్నారు కదా. ఇప్పుడు బర్డ్స్ని మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి కదా. ఏ బర్డు అది అసలు ఏంటి, ఏ ఏ జాతికి సంబంధించిన బర్డ్ అనేది అది మనకు తెలియకపోతే మనం ఫోటో తీసిన ఉపయోగం ఉండదుగా. సో మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారు అది? అంటే బర్డ్ యాక్చువల్గా ఐడెంటిఫై చేయడానికి చాలా రీజన్స్ ఉంటాయి. నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది. నేను బర్డ్ వాచర్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దాంట్లో మెంబర్గా ఉండేవాడిని 1992 ఆ టైంలో. అగైన్ నేను ఆంధ్రప్రదేశ్ ఫోటోగ్రఫీ సొసైటీ అంటే వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఫోటోగ్రఫీ సొసైటీ మన ఆంధ్రప్రదేశ్లో. అంటే బైఫికేషన్ అయిన తర్వాత తెలంగాణ ఫోటోగ్రఫీ సొసైటీ అని పెట్టారు. నేను అందులో లైఫ్ మెంబర్ని. సో డిస్కషన్లో మనకు తెలుస్తుంటుంది. మన హైదరాబాద్ అరౌండ్ సరౌండ్స్లో మోర్ దెన్ 60 బర్డ్స్ కానీ ఎక్కువ ఉన్నాయండి. ఐడెంటిఫై అంటే మాకు ఇంతకుముందు బుక్లెట్స్ లాగా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు గూగుల్ లెన్స్లు ఇలా వచ్చాయి. కొన్ని బర్డ్స్ కామన్ బర్డ్స్ అని మేము పేర్లు చెప్పగలుగుతాం. అట్లా అంటే మీరు ఫోటో క్యాప్చర్ చేసిన తర్వాత బర్డ్ నేమ్ మెన్షన్ చేస్తారా? మనం ముందు ఫస్ట్ బర్డ్ మనకు పేరు తెలుస్తుంది. క్యాప్చర్ చేసేటప్పుడు అంటే ఇంపార్టెంట్ బర్డ్లో ఇంపార్టెంట్ అంటే యాక్షన్లో ఉన్నప్పుడు మనకు ఐడెంటిఫికేషన్ ఉండాలి. ఇంపార్టెంట్ బర్డ్లో షార్ప్ ఉండాలి ఫస్ట్. తర్వాత యాక్షన్లో ఉండాలి. జనరల్గా మామూలుగా బర్డ్ ఇలా కూర్చుంటుంది, ఫోటోగ్రాఫీ మామూలుగా తీస్తాం. యాక్షన్ అంటే హైలైట్ అవుతుంది బర్డ్. షార్ప్ ఉండాలి. అది ఎక్కడ చూస్తుంది, యాక్షన్లో ఉంది. లేదంటే మోస్ట్లీ మేము కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేస్తాను. నేను కూడా కొన్ని జడ్జింగ్ చేశాను. కాబట్టి ఆల్ ఇండియా లెవెల్లో మెరిట్ సర్టిఫికేట్ 98లో వచ్చింది. రిసీవ్డ్ సర్టిఫికేట్ ఫ్రమ్ నారాయణ రెడ్డి గారు. ఈ యాన్యువల్ కాంపిటీషన్స్ అయ్యేటివి నేను 2-3 టైమ్స్ నెంబర్ 1 ప్లేస్లో ఉన్నాను. కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలన్న ఆశ నాలో ఉంటుంది ఎప్పుడు. అందుకని మా ఫ్రెండ్స్ కూడా మనం పార్టిసిపేట్ చేయకూడదు, మన సీనియర్స్ మనం పెడితే మనకు వచ్చేస్తుంది, జూనియర్స్ వెనకబడిపోతుంటారు, వాళ్ళని ఎంకరేజ్ చేయాలని చెప్పేవాడిని. నేను కమిటీ మెంబర్గా 2 టర్మ్స్ చేశాను అందులో ఆంధ్రప్రదేశ్ ఫోటోగ్రఫీ సొసైటీలో. నాకు డ్యూటీ ఒత్తిడి ఒకటి ఉంటుందండి. ఎప్పుడు జనరల్ షిఫ్ట్ ఉంటుంది. 8 o'clock వెళ్ళాలి, 5 o'clock రావాలి. మళ్ళీ సండే సాటర్డేలు చూసుకొని బయట ఫోటోగ్రఫీ ఇట్లా హాబీకి వెళ్ళి క్లబ్ ద్వారా బయట తిరిగి వచ్చి కొన్ని లొకేషన్స్ సెలెక్ట్ చేసుకొని అక్కడ ఫోటోగ్రఫీ చేసేవాళ్ళం. యాక్చువల్గా గైడ్ ఉంటాడు సార్ బర్డ్స్. ఏ ఏరియాకైనా ఒక గైడ్ ఉంటాడు. ఈ నోస్ విచ్ బర్డ్ వేర్ ఇట్ ఈస్ కమింగ్, ఏ ప్లేస్లో ఎన్ని వస్తాయి అట్లా. రంగతమ్మూరు కూడా నేను రీసెంట్గా వెళ్ళింది రంగటంగ్ అనే ప్లేస్ అండి. అక్కడ కుక్కు అనేది ఒకటి బర్డ్ ఫేమస్ అనమాట. తర్వాత హిల్ బర్డ్స్ అని కొన్ని ఉన్నాయి, చాలా ఫేమస్ బర్డ్స్ అండి. అవన్నీ మనకి మామూలు డ్రెస్లో దొరకవు, వింటర్లోనే మనకి అక్కడికి వస్తాయండి. ఇక్కడ మన రంగటంగ్ అనే ప్లేస్, దట్ ఈజ్ నియర్ బై డార్జిలింగ్, మన వెస్ట్ బెంగాల్ అండి. అక్కడికి ఎయిర్పోర్ట్ లేదండి, మనం బెంగ్టాంగ్ అని ఒక ప్లేస్ దిగాలి. అక్కడి నుంచి బెంగ్టాంగ్కి వెళ్ళి అక్కడి నుంచి కారు, బై కార్.